హాయ్ గైస్ వెల్కమ్ టు ఎల్కేజీఎఫ్ఎక్స్. ఈ వీడియోలో మనం ఏఐ వాయిస్ని పర్ఫెక్ట్గా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ వర్డ్లో ఉన్న స్క్రిప్ట్ని కాపీ చేసుకోండి. కంట్రోల్-C కాపీ. ఇప్పుడు ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అరేనా ఏఐ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఈ చాట్ బాక్స్లో మీ స్క్రిప్ట్ని పేస్ట్ చేయండి. స్క్రిప్ట్ని పేస్ట్ చేసిన తర్వాత మోడ్స్లో డైరెక్ట్ మోడ్ సెలెక్ట్ చేయండి. ఏఐ మోడల్ దగ్గర క్లాడ్ 4.6 థింకింగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ వాయిస్ స్క్రిప్ట్కి ఈ సెంటెన్స్ యాడ్ చేయండి. కరెక్ట్ ద స్క్రిప్ట్ ఫర్ ఏఐ వాయిస్ అని టైప్ చేసి సెండ్ క్లేసి సెండ్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు క్లాడ్ ఏఐ పర్ఫెక్ట్ ఏఐ వాయిస్ స్క్రిప్ట్ని రెడీ చేసేస్తుంది. ఆ వాయిస్ స్క్రిప్ట్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు 11 ల్యాబ్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను యూజ్ చేసే వాయిస్ బంటి రీల్ పర్ఫెక్ట్ వాయిస్. మోడల్లో మీరు V3 తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. స్టెబిలిటీని న్యాచురల్ నుండి క్రియేటివ్గా సెట్ చేసుకోండి. లాంగ్వేజ్ ఓవర్ రైడ్ ఆప్షన్ అవసరం లేదు. క్లాడ్లో జనరేట్ చేసిన స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జనరేట్ నౌపై క్లిక్ చేయండి. 11 ల్యాబ్స్ జనరేషన్ 1 మావా కలర్ మార్చేస్తే వీడియో సినిమాటిక్ అవుతుందని అనుకుంటున్నారా? కానీ నిజం వేరే ఉంది. లైటింగ్ బాగోలేకపోతే ఏ కలర్ వేసినా వీడియో బాగోదు. పెద్ద క్రియేటర్లు ముందుగా లైటింగ్ సెట్ చేసి తర్వాత కలర్ సర్దుతారు. కలర్ కాదు మావా, షూట్ క్వాలిటీ ముఖ్యం. మీరు వీడియోలో కలర్ మార్చుతారా లేక అలా? ఇప్పుడు 11 ల్యాబ్స్ 2 వాయిసెస్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు జనరేషన్ 2 చూద్దాం. మావా కలర్ మార్చేస్తే వీడియో సినిమాటిక్ అవుతుందని అనుకుంటున్నారా? చూసారా, ఇక్కడ స్టార్టింగ్లో మిస్టేక్ ఉంది. సో మనకి మ్యాక్సిమం జనరేషన్ 1A పర్ఫెక్ట్గా ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి ఏఐ వాయిస్ని పర్ఫెక్ట్గా జనరేట్ చేసుకోవచ్చు. మీ వాయిస్ ఇంకా ఎమోషన్తో కావాలి అంటే V3 ఎన్హాన్సర్ సెలెక్ట్ చేయండి. నా సజెషన్ మాత్రం వితౌట్ V3 ఎన్హాన్స్ ఏ పర్ఫెక్ట్ ఉంటుంది. 11 ల్యాబ్స్, అరేనా ఏఐ ఈ 2 వెబ్సైట్స్తో మనం పర్ఫెక్ట్ ఏఐ వాయిస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అంతే గైజ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.